శ్రీ దోళ్లగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం స్వామి శివ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగదేవత శ్రీ పంచముఖాంజనేయ స్వామివారు బాల ఉగ్ర నరసింహుడు భక్త ప్రహ్లాదుని వధిస్తున్న రూపం నవదుర్గా మల్లేశ్వరి క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయ స్వామివారు సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారు ఇక్కడ సేవలో పాల్గొన్న మహిళామణులు స్వామి ముందర ఊడ్చి నీళ్లు చల్లి ముక్కు వేయడం మహద్భాగ్యం. ఈ మహా అవకాశం సర్వపాతకహరణం సర్వపాపహరణం. శ్రీ దోళ్లగుట్ట ఎర్రవర క్షేత్రం భూలోక వైకుంఠం భానువారం ఆదివారం ఎక్కడ అలికి ముగ్గు పెడితే అక్కడ భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ఈ సేవ కూడా మహాద్భాగ్యం. దోళ్లగుట్ట ఎర్రవర క్షేత్రం ఎక్కడ ఏ ఊర్లో చెత్త ఊడ్చి నీళ్లు చల్లి ముక్కర్ర వేయడం అంటే సర్వ పాపహరణం పాతకహరణం. స్వామివారు ప్రసన్నుడై మరుజన్మకు ఈ జన్మలోనే మరుజన్మకు జన్మ జన్మాంతరాలకు లక్ష్మీ కటాక్షాన్నిచ్చి పరిచారకులను పెట్టి రాజ మందిరంలో రాణిగా వచ్చే అవకాశం. శ్రీ ఉగ్రబాల నరసింహ పుణ్యక్షేత్రం దివ్యక్షేత్రం. జై నరసింహ జై బాల ఉగ్ర నరసింహ గోవింద గోవింద గోవింద. వచ్చిన భక్తులు కూడా అవకాశం ఉన్నప్పుడు ఏదో సేవ, కూరగాయలు తరగడం, తర్వాత క్లీన్ చేయడం, అక్కడ చెత్త ఎత్తి పడేయం డస్ట్బిన్లు, సేవలు భగవంతుడు అనుగ్రహిస్తాడు. సేవో పరమో ధర్మ. ప్రసన్న ఆంజనేయులు పంచముఖ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు లోకాన్ని రక్షించడానికి స్వామివారు త్రేతాయుగంలో సీతాన్వేషణ చేసిన హనుమంతుడు సీతాదేవిని చూపించి రాముణ్ణి సంతోషపెట్టిన హనుమంతుడు అప్పుడు వరమిచ్చాడు. బ్రహ్మగా నవబ్రహ్మగా కలియుగ బ్రహ్మగా అవతారమే శ్రీ దోళ్లగుట్ట ఎర్రవర క్షేత్రం పంచముఖ ఆంజనేయ స్వామివారు నవబ్రహ్మగా క్షేత్రపాలుడుగా లోకాన్ని రక్షించడానికి భక్తులను రక్షించడానికి అవతారమెత్తిన క్షేత్రపాలకుడు శ్రీ బాలా ఉగ్ర నరసింహ స్వామివారు.